హాయ్ స్టూడెంట్స్, చాలామందికి కృష్ణ యూనివర్సిటీ మోడల్ పేపర్ ఎలా ఉంటుంది అని ఒక చిన్న డౌట్ ఉంది. చూడండి, ఇక్కడ ఇదిగో మోడల్ క్వశ్చన్ పేపర్స్ కృష్ణ యూనివర్సిటీ అని ఓపెన్ చేసాం. మోడల్ పేపర్స్ కృష్ణ యూనివర్సిటీ వెబ్సైట్లో ఇచ్చాడు అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి, మోడల్ పేపర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ యూజ్ ఫస్ట్ సెమ్ అన్నాడు. మోడల్ పేపర్ కామన్ పేపర్స్ యూజ్ సెమిస్టర్స్ 1 and అదేవిధంగా మోడల్ పేపర్ ఫర్ లాంగ్వేజెస్ అండ్ కోర్ పేపర్స్ యూజ్ ఫస్ట్ సెమ్ అన్నాడు. దీంట్లో కామన్ పేపర్ ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది కామన్ పేపర్ ప్యాటర్న్ అన్నమా ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అయింది. ఇది కామన్ పేపర్ ప్యాటర్న్ మొత్తం మనకి, అంటే కామన్ పేపర్ అంటే మీకు బీఓ, అదేవిధంగా ఎఫ్సి బిజినెస్ ఆర్గనైజేషన్, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ కామర్స్. ఈ పేపర్లు ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇక్కడ బీకామ్ బీఎస్సీ ఇంకా అందరికీ కూడా ఫస్ట్ సెమిస్టర్స్ అని ఇచ్చాడు. పేపర్ టైటిల్ ఇక్కడ వస్తుంది, గ్యాప్ అని ఉంది. చూడండి, ఇక్కడ టైటిల్ వస్తుంది. ఇక్కడ 3 hours, మ్యాక్సిమం మార్క్స్ 70 marks. పార్ట్ ఏ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి చూడండి, మొత్తం ఎన్ని ఇచ్చాడంటే 10 ఇచ్చాడు. 10 × 1 = 10. అదేవిధంగా కింద ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అని చెప్పేసి ఒక 10 ఇచ్చాడు. 10 × 1 = 10. అదేవిధంగా ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి మనకు 10 ఇచ్చాడు. 10 × 1 = 10. అదేవిధంగా మ్యాచింగ్స్ అని చెప్పేసి ఒక 10 ఇచ్చాడు. 10 × 2 = 20 marks. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 2 or 3 lines, 3 words అని చెప్పేసి ఇచ్చాడు. అంటే 1 line or 2 lines అమ్మ. ఈ 1 line 2 linesకు సంబంధించి మొత్తం 10 ఇస్తాడు. మనం 10 × 2 = 20. సో అంతకుముందు ఉన్న ప్యాటర్న్ని మళ్ళీ మార్చి ఇది ఇవ్వడం జరిగింది. ఈ ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. చూడండి, పార్ట్ ఏ 10 marks, పార్ట్ బి 10 marks, పార్ట్ సి 10 marks, పార్ట్ డి మ్యాచింగ్స్ వచ్చేకలి 20 marks, అదేవిధంగా పార్ట్ ఈ వచ్చేకలి 20 marks. ఇవి మొత్తం 5 యూనిట్ల నుంచి ఉంటాయి. మాస్టర్, మరి 5 యూనిట్ల నుంచి ఎలా ఉంటాయి? ఎక్కువ తక్కువ అలా ఏమి ఉండదు నాన్న. ఇక్కడ ఏంటంటే యూనిట్కి 2 లెక్క ఎక్కడి నుంచి అయినా రావాలి. సో అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే వీటన్నిటిని మనం ఫిల్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, దీన్ని ఒకసారి జూమ్ అవుట్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు. సో ఇలా ఉంటుంది అన్నమాట పేపర్. చూడండి, అది నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మోడల్ పేపర్ స్కిల్ డెవలప్మెంట్ చూద్దాం నాన్న. మోడల్ పేపర్ స్కిల్ డెవలప్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. మోడల్ పేపర్ స్కిల్ డెవలప్మెంట్ వచ్చి మోడల్ పేపర్స్ ఫస్ట్ ఎలా ఉంటాయంటే ఇక్కడ 1.5 hours అంటే 90 minutesగా ఇచ్చాడు. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 50 marks. అంటే ఇది లీడర్షిప్, కమ్యూనికేషన్ స్కిల్స్, సైకాలజీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ 3 ఉన్నాయి కదా నన్ను మనం చెప్పుకున్నవి. సో అవి దానికి సంబంధించి 4 రాయాలి. 8 ఇస్తున్నాడు, 4 రాయాలి. ఇంటూ 5 marks ఒక్కో దానికి 20 marks. అంటే మన ఎగ్జామ్ రాసేటప్పుడు చాలామంది డౌట్ అడిగారు. ఇక్కడ ఇచ్చాను నన్ను కింద చూడండి, ఆన్సర్ ఎనీ 4 questions, ఈచ్ ఆన్సర్ క్యారీస్ 5 marks. 4 రాయాలి, ఒక్కొక్క దానికి 5 marks. వెరస అక్కడ 20 marks. అదేవిధంగా కిందకు వచ్చేకలి సెక్షన్ బి మొత్తం 5 ఇస్తాడు. 5 నుంచి మనం 3 సెలెక్ట్ చేసుకోవాలి. నన్ను ఇక్కడ మల్టిపుల్ చాయిస్ లాగా కాదు, ఏవైనా తీసుకోవచ్చు. ఇఫ్ ఎనీ వన్ 5 నుంచి ఏవైనా 3 తీసుకోవచ్చు. అది ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి, ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అట్లా ఏం లేదు. మొత్తంలోంచి 5 నుంచి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా సెక్షన్ బిలో, ఆన్సర్ ఎనీ 3 questions, ఈచ్ ఆన్సర్ క్యారీస్ 10 marks అని ఇచ్చాడు. 3 × 10 = 30 marks. అయితే ఇక్కడ ఇది మనకి జనరల్ పేపర్గా తీసుకుందాం. నెక్స్ట్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇచ్చాడు నాన్న. చూడండి, ఇంగ్లీషు ఇలాంటివి ఉన్నాయి కదా, కోర్ పేపర్స్ అంటాం అన్నమాట దాన్ని, లాంగ్వేజెస్ పేపర్స్. ఈ లాంగ్వేజ్ పేపర్స్కి వచ్చేకలి వాటిని ఎలా ఇచ్చాడంటే 70 marks ఇచ్చాడు. 3 hours మోడల్ పేపర్స్. ఆన్సర్ ఇఫ్ ఎనీ 5. 5 రాయాలి, 4 marks లెక్క నాన్న. 5 రాయాలి, 4 marks లెక్క వీటిని. సో 5 రాయాలి, 4 marks లెక్క తీసుకుంటే ఇక్కడ 20 marks అవుతుంది. ఇక్కడ క్వశ్చన్ క్యారీస్ 8 ఇస్తాడు. 8లోంచి మీరు 5 రాయాలి, ఒక్కో దానికి 4 marks. ఇక సెక్షన్ బికి వచ్చేకలి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 marks అని ఇచ్చాడు. ఏబి ఆప్షన్ ఇచ్చాడు అన్న. ఏబీలోంచి 1 చేసుకోవాలి. మళ్ళీ 10లో కూడా ఏబీ ఇచ్చాడు 1, 11లో ఏబీ, 12 ఏబీ, 13 ఏబీ ఇలా ఇచ్చాడు. ఇది చూడండి, లాంగ్వేజెస్ అన్నాడు. లాంగ్వేజెస్ అంటే ఏమొస్తాయన్నా మీకు ఇంగ్లీషు, సాంస్క్రిట్ వస్తాయి. సాంస్క్రిట్, ఇంగ్లీషు ఈ ప్యాటర్న్లో ఉంటుంది. అంటే మీ అందరికి చిన్న డౌట్ ఏంటి అంటే
సార్ జనరల్ పేపర్లో కూడా ఇలా 9th క్వశ్చన్ ఇచ్చేసి దాని కింద ఏబీ ఇస్తాడా, 10 క్వశ్చన్ ఇచ్చి ఏబీ ఇస్తాడా అని చిన్న డౌట్ అడిగారు ఆ రోజు. సో అలా ఏం కాదు నాన్న, ఇక్కడ ఇది లాంగ్వేజెస్ పేపర్. అయితే యూనివర్సిటీ ఎప్పటికప్పుడు కొన్ని పేపర్ మోడల్స్ మారుస్తూ ఉంది. ఒకవేళ కనుక యూనివర్సిటీ మోడల్ పేపర్ కనుక మారిస్తే మళ్ళీ నేను మీకు వాటిని వాట్సాప్ పెడతాను వీడియో చేసి. కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఓకే, బీవో మాత్రం మర్చిపోకుండా డైలీ చదువుతూ ఉండండి. బాయ్.